హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ సెప్టెంబర్ 3న థియేటర్స్ని హిట్ చేయడానికి ఒక సినిమా వస్తుంది. దాని పేరే డియర్ మేఘా. పలుకుతుంటేనే ఎంత బాగుంది కదా, చూస్తుంటే కూడా అంతే బాగుంది. అండ్ అంతేకాకుండా దీని నుంచి రిలీజ్ అయిన స్వరాలు కూడా ఎంతోమందిని పలకరించి హాయినిస్తూ ఉన్నాయి. మరి ఈ చిత్రంలో కూడా బోలెడంత ప్రేమని చుట్టుకున్న ఎమోషన్స్ని అన్నిటినీ కూడా చాలా అందంగా తీర్చిదిద్ది మనందరి ముందుకు తీసుకొని రాబోతున్నారని అర్థమైపోతుంది. ఎస్, మరి ప్రేమని, ఆనందాన్ని, దానివల్ల వచ్చే బాధని చూడాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే మీరు సెప్టెంబర్ 3 డియర్ మేఘా చిత్రాన్ని థియేటర్లో చూడాల్సిందే. థియేటర్ అంటుంటే కొంచెం బాధగా అనిపించినా ఈ మధ్యకాలంలో థియేటర్ అని చెప్పాల్సి వస్తుందండి. ఒకప్పుడు సినిమా అంటే థియేటర్ అంటే సినిమా ఉండేది. బట్ ఇవాళ మీరు చెప్పాల్సి వస్తుంది. మర్చిపోకండి, 3 సెప్టెంబర్ డియర్ మేఘా. సో దీనికి సంబంధించి బోలెడని విషయాలు మాట్లాడడానికి సూపర్ ఎనర్జెటిక్ అరుణ్ అదిత్ అండ్ అలాగే ఈ చిత్రాన్ని మనందరికీ అందించిన నిర్మాత అర్జున్ గారు అండ్ అద్భుతంగా తీర్చిదిద్ది అందంగా చూపించి అందమైన కథని మనందరికీ అందిస్తున్న సుశాంత్ రెడ్డి డైరెక్టర్. అండ్ ఎస్, మనం ఆల్రెడీ బోలెడు సార్లు కలిసేసుకున్నాము. ఈ మధ్యకాలంలో రాజా చోరా అంటూ సూపర్ డూపర్ హిట్ అందేసుకున్న అందమైన అమ్మాయి మేఘా ఆకాష్ కూడా మనతో పాటు ఉన్నారు. కాబట్టి ఇవాళ మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. రండి. హాయ్. నేను ఇంత మాట్లాడాను, మీరేమీ కంగారు పడకండి, అది అలా ఫ్లోలో వస్తూ ఉంటుంది ఆపకుండా. నాకు సంతోషంగా ఉంది. ఫర్ వన్స్ నేను కాకుండా ఇంకోళ్ళు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడండి. నేను అసలు ఆపడం అనేది చాలా కష్టం. వన్ సైడ్ అంతే, అదొక రేడియో లాగా, ఎఫ్ఎం లాగా, అది నాన్ స్టాప్, అది అంతే. అందుకే యాంకర్ అయ్యాను. బెస్ట్ జాబ్లో, కరెక్ట్ జాబ్లో ఉన్నాను నేనైతే. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? హాయ్. మీరు నిద్రలో ఉన్నట్టున్నారు. ఏమిటండి నేను అలా జోకొట్టినట్టు, లాలిపడినట్టు మాట్లాడానా? పర్వాలేదులేండి, నేను కూడా ఒక శృతిలో చెప్పానంటే బాగుంది, నాకైతే హాయిగా అనిపిస్తుంది. బట్ మీ శృతులు డిస్టర్బెన్స్ లో ఉంది. నేను డిస్టర్బ్ చేయడానికి ఇక్కడ కూర్చున్నాను. మీరు నిద్రపోతే ఎలా చెప్పండి. సో చాలా మంచి స్టోరీ. మాకైతే ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైపోయింది, కానీ చాలా ఎమోషన్స్ కూడా ఉన్నాయని. సో ఇదే సినిమాని మీరు చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, ఇదే కథని ఏదో చెప్పండి ప్లీజ్. ఏదైనా చెప్పండి, పర్లేదు. ఈ కథ గురించి చెప్పండి, కానీ వేరే కథ గురించి కాదు. సినిమా చూడండి, సినిమా విల్ స్పీక్. ఏంటండి అంత 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 నెమ్మదిగా చెప్పేసి. ఇప్పుడు మీ సినిమా ఎంతసేపు ఉంటుంది చెప్పండి, డ్యూరేషన్? 2 hours 5 minutes. మేమైతే 2 hours చూడాలి, మీరైతే ఒక సెకండ్ కూడా ఆన్సర్ చెప్పరా? అందుకే ట్రైలర్, సాంగ్ ఇవన్నీ పెట్టింది, అందుకే కంటెంట్ అక్కడ. సో ఓకే, ఈ ఫస్ట్ అసలు ఇది చెయ్యాలి అన్న ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? అండ్ యు ఆర్ ఫిల్మ్ మేకర్, యూ వాంట్ టు డూ ఫిలిమ్స్, సో యూ చూస్ సబ్జెక్ట్స్. రైట్. సో చాలా మంది ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క ఇది ఉంటుంది కదా, మార్క్ ఉంటుంది. కొంతమంది కమర్షియల్స్ చాలా బాగా హ్యాండిల్ చేస్తూ ఉంటారు, కొంతమంది కామెడీస్ చేస్తూ ఉంటారు. అన్ని సినిమాలు చేయలేదండి నేను మార్క్ అన్న పదం వాడ్డాను. అంటే వేరే డైరెక్టర్స్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు రాజమౌళి గారు ఉన్నారు, కమర్షియల్స్ చేస్తూ ఉంటారు. రాఘవేంద్రరావు గారు కమర్షియల్స్ ఉన్నాయి. అండ్ వివి వినాయక్ గారు, ఆయన కూడా ఫుల్ కమర్షియల్స్. అండ్ కొంతమంది ఇప్పుడు వచ్చే జోనర్ డైరెక్టర్స్ ఉన్నారు, వివేక్ ఆత్రేయ. సో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ చేయడము. అండ్ మీరు కూడా అలా డిఫరెంట్గా ఏమన్నా ట్రై చేయాలి, కమర్షియల్ ఫిలిం కాకుండా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిం రావాలి అని అనుకొని తీయడం జరిగింది. అది అట్లా ఏం లేదండి, ఇట్ వాస్ నాట్ ఏ కాన్షియస్ డెసిషన్. ఓకే, థింగ్స్ హ్యాపెన్ దట్ వే. ఓకే. లైన్ ఒకటే చెప్పారా? లైన్ చెప్పారు నాకు సరిగ్గా. స్టోరీ మొత్తం ఆయన చెప్పారు, నాకు అర్థమైపోయింది. నో తర్వాత ఆఫ్ కోర్స్ నాకు తనతో ఉన్న రిలేషన్షిప్ ఏంటంటే, తను ఒక సెంటెన్స్ మాట్లాడితే నేను ఒక పారాగ్రాఫ్ ఫిల్ చేసుకోగలను. ఓకే, ఇప్పుడు నాలాగా సేమ్. మీలాగా సేమ్ అంటే మరి మీరేం రాస్తారు అది ఆయన కరెక్ట్ చేసి దానికి మార్కులు ఇవ్వాలి కదా. అది మనసులో చెప్పాను, ఇన్సైడ్ రేసు గురిలో శృతి హాసన్ లాగా. ఇంకా హౌ యూ, మీరేంటి అసలు? మేం కాదండి, మీరు సెలబ్రిటీ అయిపోయారు. ప్రతి సినిమా మాది ఒకసారి వస్తుంటే ప్రతి సినిమాలోనూ మీరు కనిపిస్తున్నారు. అండ్ వీఆర్ యాక్చువల్లీ రియలీ హ్యాపీ దట్ యూ గెట్ టు ఇంటర్వ్యూ అస్. అండ్ యాక్చువల్లీ ఇట్ షుడ్ బి ద అదర్ వే అరౌండ్ దిస్ టైం. మేబీ మీరు చెప్పండి, ఏమేమి సినిమాలు మాట్లాడారు? ఇది డియర్ గీత కాదు, ఇది డియర్ మేఘా. ఇంటర్వ్యూ పేరు పెట్టారా డియర్ గీత? లేదు, ఇది డియర్ మేఘా. అండ్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు బికాజ్ బట్ హౌ డు యూ లైక్ ఇట్? మీరు చూసారా ట్రైలర్, టీజర్? చాలా బాగుంది. అండ్ ఆమని అన్న సాంగ్ అయితే నేను ఎన్నిసార్లు వినుంటాను. అండ్ కృష్ణకాంత్ లిరిక్స్ నాకు చాలా బాగా నచ్చేసాయి. అండ్ సీరియస్లీ హరి గారి. సో ఆమని ఇస్ యువర్ ఫేవరెట్ సాంగ్ కదా? ఓకే, వన్ మోర్ ఆన్ ద ఆమని సైడ్. అంటే మేము కౌంట్ చేస్తున్నాం, అది రిలీజ్ అవ్వగానే చాలా తొందరగా. కరెక్ట్. ఆమని ఒకటి విచ్ ఇస్ సంగ్ బై అనురాగ్ కుల్కర్ని, అండ్ బాగుంది ఈ కాలమే విచ్ ఇస్ బై సిద్ శ్రీరామ్.
మేము మా టీంలో మేము కౌంట్స్ చేసుకుంటున్నాం అనమాట, ఇటువైపు ఎంతమంది ఉన్నారు అటువైపు ఎంతమంది ఉన్నారని. ఓకే సో అలా కౌంట్ చేస్తున్నారా మీరు? అలా ఆయన మరి రెండు నచ్చితే నేను మధ్యలో నుంచోవాలా? మీరు రెండింటికి ఓటేయచ్చు. సో ఇట్ ఇది ఇట్ అది. మీరు రెండు నచ్చితే ఏం చేయాలి తెలుసా, థర్డ్ రోజు పొద్దున్నే థియేటర్కి సినిమా చూసారు. నేను రెడీగా ఉన్నాను, థర్డ్ రావడమే లేట్ ఉంది అంతే. థర్డ్ రాగానే ఖచ్చితంగా నేను థియేటర్కి వెళ్ళి డియర్ మేఘా చూడాలనుకుంటున్నాను. బికాజ్ దీంట్లో చాలా ఎమోషన్స్ నాకు కనిపించాయి. డెఫినెట్గా యూనో ప్రతి లవ్ స్టోరీకి అంటే మేబీ ప్రతి లవ్ స్టోరీకి ఒక హ్యాపీ ఎండింగ్ ఉండాల్సిన అవసరమే లేదు కదా. ఎన్నో ఎమోషన్స్తో ఉంటుంది. ఎండింగ్ ఇస్ అన్ ఎండింగ్, దెర్ ఇస్ నో హ్యాపీ ఆర్ సాడ్. కరెక్ట్. సో ఈ లైన్ విన్నప్పుడు ఎస్పెషల్లీ మీకు అనిపించిన మ్యాజికల్ మూమెంట్స్ ఏంటి ఇందులో అండ్ హుక్ పాయింట్స్ ఏంటి ఇందులో? సినిమాలో చెప్తున్నారా? మేఘా గారితో స్టార్ట్ చేద్దాం, టెక్నికల్ క్వశ్చన్స్ కదా. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం, అక్కడికి వెళ్దాం. అట్లా వెళ్దాం అంటారా? సి ద మ్యాజికల్ మూమెంట్ ఇన్ ద ఫిల్మ్ అంటే నా క్యారెక్టర్ అండి. ప్లేయింగ్ అ క్యారెక్టర్ కాల్డ్ ఆది. ఎక్కువ చెప్పలేను కానీ కథ చెప్పేస్తాను. కానీ నాకేం నచ్చింది అంటే నేను చేసిన క్యారెక్టర్స్ అన్నీ కొంచెం డార్క్గా ఉన్నాయి. 24 కేసెస్ కానీ ఇట్స్ హీఈస్ కమిట్మెంట్ ఫోబిక్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు WWW అన్నది ద హోల్ ఫిల్మ్ ఇస్ ఇట్ హ్యాపెన్స్ ఆన్ అ కంప్యూటర్ స్క్రీన్. అండ్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్. దిస్ క్యారెక్టర్ చాలా పాజిటివ్గా ఉండింది. లైఫ్ గురించి బాగా మాట్లాడుతూ, ఇప్పుడు మీరు బాధగా ఉన్నారు, ఇఫ్ సంబడీ ఈజ్ సాడ్, పక్కకెళ్ళి ఎవరినో ఓదారించే వాళ్ళు ఓదార్చే వాళ్ళు ఉంటారు. కానీ అట్లాంటి టైంలో సంథింగ్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ చేసి చాలా న్యాచురల్గా తీసుకెళ్ళి చాలా తక్కువగా ఉంటారు. You get sympathy, but you don't get someone who wants to treat you normally. So there is this positive aura about this character. నాకు అది చాలా నచ్చింది అనమాట. Personally also I thought if I do this film and the character I'll feel good about myself. Nice, interesting. అండ్ ఎస్, అంటే మిమ్మల్ని ఆయన స్టోరీతో ఎంతవరకు ఇంప్రెస్ చేశారు? ఎందుకంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ దగ్గరికి స్టోరీ వచ్చిన తర్వాత డైరెక్టర్ని చూసి, అండ్ నాకు తెలిసి మీరిద్దరు కూడా కొంచెం తక్కువే మాట్లాడతారు. అక్కడ కనెక్ట్ అయ్యారా అండి? స్టోరీకి కనెక్ట్ అయ్యారా? స్టోరీ కనెక్ట్ ఓకే. యాక్చువల్గా 3 or 4 డిఫరెంట్ స్టోరీస్ చూసాము మేము. ఓకే. కానీ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే దిస్ ఫిల్మ్ ఈజ్ ఫ్రమ్ ఫీమేల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక లవ్ స్టోరీ అమ్మాయి వైపు నుంచి. యూజువల్గా మనం అబ్బాయిల లవ్ స్టోరీస్ చూస్తుంటాం, మోనోటోనస్గా ఉంటుంది. ఇది కొంచెం ఫ్రెష్గా ఉందని అనిపించింది. ప్లస్ చాలా ఎమోషనల్ కంటెంట్ కాబట్టి వి స్టార్టెడ్ డెవలపింగ్ దిస్ కంటెంట్. రైట్. మేఘా, ఇది అమ్మాయి వైపు నుంచి ఉంది స్టోరీ కాబట్టి ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసేయడం జరిగిందా? అండ్ దట్టు నా పేరు పెడుతున్నారు డియర్ మేఘా అని. నాకు అలా ఏం లేదు, నాకు స్టోరీ నచ్చితే నాకు జనరల్గా లవ్ స్టోరీస్ అంటే చాలా చాలా ఇష్టం. అండ్ ఐ డోంట్ థింక్ ఐవ్ ఎవర్ డన్ జస్ట్ అ ఫుల్ లవ్ స్టోరీ. So when I got the chance to do it, obviously I wanted to do it because that is from the female point of view. Right. And dear Megha Peru, he kept it only after I came on board, so I'm thank you for that. But yeah. సో ఈ ఫిలిం అనుకోగానే అంటే మీరు ఫస్ట్ ఈ ఆదిత్ రోల్కి అండ్ మేఘా రోల్కి వీళ్ళనే అనుకోవడం జరిగిందా? సో ఫస్ట్ వాళ్ళనే అనుకోవడం జరిగింది స్టోరీ అనుకోని వెంటనే. ఓకే. టైటిల్ కూడా అంతేనా, మేఘా రాగానే ఆన్ బోర్డ్? అంటే ఇన్ బిట్వీన్ అండి షూటింగ్ ప్రాసెస్లో. ఓకే. సో నేను మామూలుగా యాక్టర్స్ని అడుగుతూ ఉంటానండి, ఏదైనా ఎమోషన్ కొంచెం టఫ్ అవుతుందా హ్యాండిల్ చేయడంలో, అంటే యాక్ట్ చేయడంలో అని. బట్ డైరెక్టర్ కూడా అలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయండి? ఏదైనా కొంచెం టఫ్ అవుతుందా మీకు హ్యాండిల్ చేయడంలో, రాయడంలో? బ్రిలియంట్ యాక్టర్స్ అండి. సో దీంట్లో ఎమోషన్స్ ఎక్కువ ఉన్నాయి, మెయిన్లీ ఎమోషన్స్ ఎక్కువ. ఎమోషనల్ ఫిలిం అండి. రైట్. అలా చాలా తక్కువగా చూస్తూ ఉంటాయి ఎమోషనల్ ఫిలిమ్స్. జాను ఫిలిం ఒకటి వచ్చింది అండ్ చాలా రేర్గా చూస్తూ ఉంటాం. యాక్చువల్లీ మనం చెప్తున్నాం కానీ మన తెలుగు సినిమాలో వీ హ్యావ్ అ స్పెషాలిటీ ఆఫ్ మేకింగ్ ఎమోషనల్ లవ్ స్టోరీస్. ఇప్పుడు మణిరత్నం గారు కూడా గీతాంజలి తెలుగులో వచ్చి తీశారు. ఆయన ప్రతి సినిమా తమిళ్లో తీస్తారు, మిగతా లాంగ్వేజెస్లో వస్తాయి. గీతాంజలి అన్న సినిమా ఆయన ఇక్కడికి వచ్చారు. అండ్ ఆడువారి మాటలకు అర్థాల వేర్లే సెల్వరాఘవన్ గారు కూడా హీ కేమ్ అండ్ సో ఇట్ ఈస్ ద ల్యాండ్ ఆఫ్ మేకింగ్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీస్. మనసంతా నువ్వే, నచ్చావులే. బట్ వీటిల్లో వేరే వేరే ట్రాక్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. బట్ నౌఏడేస్ అంటే ఇప్పుడున్న జనాలు కూడా, ఇప్పుడున్న సినిమాలు కూడా మేకింగ్ వైజ్ కూడా చాలా వరకు చేంజెస్ వచ్చాయి. అంటే ఏదో ఒక ట్రాక్ లో ఇండస్ట్రీ వెళ్ళట్లేదు. అంటే అది వరల్డ్ మొత్తం చేంజ్ వచ్చింది. ఎవరు స్కూల్కి వెళ్ళట్లేదు. ఇది చేంజ్ కదా, ఇది ఆఫర్ అంటారు, బంపర్ ఆఫర్ పిల్లలకి. ఇంతకుముందు సినిమాలు 3 hours ఉండేవి. అన్నెసెసరీ కంటెంట్. రూల్స్ ఆర్ చేంజ్, దేర్ ఇస్ నో రూల్స్ ఎనీమోర్. ఈవెన్ దో ఇప్పుడు అంటే చాలా వరకు ప్రేక్షకులు కూడా ఏమైపోయిందంటే న్యాచురల్గా ఉంటే ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు.
కరెక్ట్. అంటే ఇప్పుడు చాలా చూసేస్తున్నారు కదా ముందంటే. ఇప్పుడు ఒక సినిమా చూడాలి మేము చిన్నప్పుడు అంటే ఎప్పుడు వీకెండ్ వస్తుందా ఇంట్లో, ఇప్పుడు సినిమా తెలుగు అంటే తెలుగే తీసుకెళ్తారా చూసేవాళ్ళం. మనకి వేరే ఆప్షన్ ఉంటుంది. మనకి హిందీ సినిమా చూడాలన్నా ఇంట్లో అర్థం కాదు, తీసుకెళ్ళరు. మనం ఎప్పుడు ఎవరైనా తెలిసిన ఆంటీలు అంకుల్ పక్కింటి వాళ్ళు వెళ్తే వాళ్ళతో పాటు హిందీ సినిమా మిమ్మల్ని పక్కింటి ఆంటీ అంకుల్ వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళ నన్ను అన్న తీసుకెళ్ళి అంటే మీరు అంత నాటిగా ఉండేవాళ్ళు. అయ్యా మీరు వాళ్ళ ఇంట్లో సామాన్లన్నీ ఏమైనా చేసేసి నేను చాలా డిసిప్లిన్డ్గా వెళ్ళి సినిమా మాత్రం చూసి ఇది నమ్మశక్యంగా లేదండి. డిసిప్లిన్ అది మేము కొంచెం దీన్ని ఎడిట్ చేద్దాం అనుకుంటున్నాం. మేము నమ్మశక్యంగా లేదు. ఇట్లా నా హేటర్స్ అందరికి నేను చెప్పాల్సింది కీప్ డూయింగ్ దిస్, కీప్ గోయింగ్ ఫార్వర్డ్ అండ్ బి మోర్ డిసిప్లిన్. హేటర్ అయ్యో ఓకే ఓకే అలా కంటెంట్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇట్స్ అట్ అ పాయింట్ వేర్ there's nobody and what and where కదా. కానీ నాకు ఒక్కటి అర్థం కాదు ఏంటంటే ఇక్కడ హీరోకి డైరెక్టర్కి మధ్యలో చాలా కెమిస్ట్రీ ఉందని అనిపించింది. అది మీరు బయట కూడా పెట్టారు ముద్దుతో. ఇంకోటి కాదు నేను అడుగుతున్నాను, యూ హ్యావ్ బ్రదర్స్ సిస్టర్స్? నో, ఓన్లీ డాటర్. ఓన్లీ మీ టూ. మాకు వచ్చింది సెలబ్రేషన్, కష్టపడ్డాం కదా. బట్ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఇట్ కంటెంట్స్ రియల్లీ కమ్ టు పాయింట్ వేర్ మనం అన్నీ చూస్తున్నాం. హిందీ చూడడానికి ఛాన్స్ ఉంది, టీవీలో ఫోన్లో చూసేయచ్చు కదా. సో ఇఫ్ యూఆర్ నాట్ గుడ్ నోబడీ హెస్ టు వాచ్. నేను 10 minutes చూసి నాకు నచ్చకపోతే తీసేయచ్చు కదా. సో యూ ఆర్ ఫోర్స్ టు మేక్ గుడ్ కాంటెంట్. అంటే చెల్లదు ముందులాగా. ఐ హోప్ ఇలా ఉంటుంది అనుకుంటాను. బికాజ్ కోవిడ్ వచ్చేవరకు నా సినిమాలు చాలా మంది తెలియదు కూడా తెలియదు. బట్ వీ హ్యాడ్ అబౌట్ 10 to 12 films ఆన్ ఆల్ ప్లాట్ఫామ్స్ అక్రాస్. బికాస్ దే వర్ వాళ్ళు దే జస్ట్ డోంట్ బై ఎ ఫిల్మ్ కదా, దే సీ ఇఫ్ ఇట్ వర్క్స్, డస్ ఇట్ రియలీ వర్క్ ఫర్ దెమ్ టు పుట్ ఆన్ అ లైబ్రరీ, డస్ ఇట్. సో ఐ థింక్ గుడ్ స్క్రిప్ట్స్ ఆర్ రియలీ బీయింగ్ పిక్డ్ అప్ నౌ. అంటే ఎట్లాంటి జానర్ అన్నది కాకుండా ఏ జానర్ అయినా సినిమా ఇఫ్ ఇట్ ఇస్ సెన్సిబుల్, మీరు చెప్పినట్టు క్లోజర్ టు రియలిజం అలా ఉంటే డెఫినెట్గా వర్క్ అవుతుంది. 10 ఏళ్ళ నుంచి అలాగే చేస్తున్నాం. బట్ ప్రాబ్లీ ఇట్ డిడ్ నాట్ కనెక్ట్ అట్ దట్ పాయింట్ అండ్ దెర్ ఇస్ మోర్ అవెన్యూస్ నౌ. మీరు 10 ఏళ్ళు అని చెప్తే గానీ మాకెవరికి తెలియట్లేదు. సో మీరు ఇంకా చెప్పుకోవడం బెటర్ అనుకుంటున్నాం మేమైతే. బట్ అఫ్ కోర్స్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా ఇచ్చి ఉంటుంది. ఐదర్ ఫిలిం లైక్ అది హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అని పక్కకు పెడితే టీం కష్టం అయితే అదే ఉంటుంది. థియేటర్ లో రిజల్ట్ పక్కకు పెడితే ఖచ్చితంగా ఏ ప్రొడ్యూసర్ ఫ్లాప్ అవ్వాలని, డైరెక్టర్ ఫ్లాప్. రిజల్ట్ ఆఫ్ అ ఫిల్మ్ ఎవరు చెప్పలేరు. ఇప్పుడు హిట్ అయిన సినిమాలని మంచి సినిమాలు కావు, ఫ్లాప్ అయిన సినిమాలని చెడ్డ సినిమాలు కావు కదా. దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. వర్షం పడిన అప్పుడు ఆ టైంలో వరదలు వచ్చినా కూడా సినిమా ఫ్లాప్ అయ్యి నేను చూసాను. రైట్. నేను ఇంతకీ అసలు మీరు మొత్తం డైవర్ట్ చేశారు. నేను కిస్ గురించి అడిగినట్టున్నాను. ఏంటి? ఆయనకి ముద్దు పెట్టారు కదా, దాని గురించి అడిగినట్టున్నాను. మీరు ఎక్కడికో తీసుకెళ్లారు నన్ను. కాదు అది ఏంటండి నాకు విజయ్ సేతుపతి పెడితే మీరు అడగట్లేదు, నేను పెడితే ఆయన రావట్లేదు ప్రమోషన్స్ తెలుగులో. నేను వస్తున్నాను కాబట్టి నేను పెడతాను తెలుగులో. నేను పెడతాను, ఇక్కడ నుంచి నేను పెడతాను అందరికి. కాదు నాకు భయం వేస్తుంది ఏంటంటే మీరు యాంకర్లో కూడా ఏదో కోరుకుంటున్నట్టుంది, భయం వేసినట్టు లేదు. నిద్రపోయింది ఆయనకి ఈ ఆన్సర్ తో, ఆయనకి క్వశ్చన్ తో నిద్రపోయింది. ఇన్ఫాక్ట్ నాకు కావాల్సింది అదే సుశాంత్ గారు. సో కాదు మీరు నిజంగానే మాట్లాడరా లేకపోతే కెమెరా మీ ముందుంటే మాట్లాడరా? ఆయన పాండోరాస్ బాక్స్ ఉంటుంది కదా, అది మీరు చూడాలి, ఎంజాయ్ చేయాలి. అది ఎప్పుడు అన్లీష్ చేయాలంటే ఆయన డైరెక్షన్ చేసినప్పుడు అన్లీష్ చేస్తారు. మళ్ళీ క్లోజ్ చేసి పెట్టేసి మనం దాన్ని డిస్టర్బ్ చేయకుండా పెట్టేసి. కానీ నాకేమనిపిస్తుంది అంటే సుశాంత్ గారు మేబీ ఆయనకు ఒక సర్కిల్ ఉంటుంది, ఆ సర్కిల్లో మాత్రం ఆయనే గ్యాంగ్ లీడర్ అయి ఉంటారు. ఇక్కడ మాత్రం ఆయన ఎక్కడ అన్ని చోట్ల ఆయనే గ్యాంగ్ లీడర్. గ్యాంగ్ లీడర్ నో సీ హీ హ్యాస్ అ పర్సనాలిటీ ఆఫ్ అందరినీ దగ్గర తీసుకోవడం చాలా మందికి రాదండి. రైట్. ఇట్స్ నాట్ వెరీ ఈజీ. ఇప్పుడు ఈ సినిమా చూసారంటే కాదు మేఘా అనుకొని ఉంటారు ఇప్పటికి, అంటే నిజంగానే వీళ్ళిద్దరే మాట్లాడుకుంటున్నారు, మేము ముగ్గురు ఉన్నాం. అసలు అందరూ మేఘా ఆల్రెడీ నిద్రపోతున్నావు, కాన్సంట్రేషన్ నా మీద పెట్టారు, ఇదే మంచి ఛాన్స్ నిద్రపోతుంది. నో, నేను ఎవరిని నిద్రపోనివ్వని వాళ్ళ, నిద్రపోవడానికి వీల్లేదు. సో యా, మేఘాని అడుగుదాం ఒక క్వశ్చన్. సో ఇంత హైపర్ ఎనర్జెటిక్ సెట్లో హ్యాండిల్ చేయడం ఎలా? ఓకే, కంట్రోల్ చేశారు క్యారెక్టర్ అలా ఇచ్చి, బట్ హ్యాండిల్ చేయడం అయిందా? ఇలాగే he'll keep talking, I'll keep quiet. That's it. కానీ మీకు తెలుగు వచ్చేసినట్టుంది ఈ మధ్య కాలంలో చాలా బాగా. తెలుగు వచ్చు, బట్ No, she's అంత ప్రాక్టీస్ లేదు కదా. ఇట్స్ వాట్ వి ఆర్ సరౌండెడ్ విత్. ఫాదర్ తెలుగు, బట్ ఇక్కడ బ్రాటప్ కాదు కదండి. దానికి మీ బ్రాటప్ దానికి రాలేదు ఫస్ట్ సినిమాకి, మీ సినిమాకి వచ్చింది. ఎవరికి వాళ్ళ క్రెడిట్ కూడా వచ్చింది నాకు. నేనే డైలాగ్స్ చెప్పాను కదా. మీరు మాట్లాడలేదు కానీ ఇంటర్వ్యూ మాట్లాడలేదు, అందుకే నేను ఆన్సర్ ఇస్తాను తెలుగులోనే ఆన్సర్ ఇవ్వాలి. ఈ మేఘాని చూడాలి, చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు తెలుగులోనే ఆన్సర్ ఇవ్వాలి మీరు. ట్రై చేస్తాను అంతే. డన్. మనం సరౌండింగ్స్ ఏమి, ఇట్స్ వాట్ వి ఆర్ కంఫర్టబుల్ విత్, దట్స్ హౌ మన మైండ్ అలాగే యూస్ టు అవుతుంది కదా. సో వెన్ ఐఎమ్ సరౌండెడ్ ఇన్
ఇన్ చెన్నై అదే ఫ్లూయెంట్గా నాకు వస్తుంది ఈజీగా. ఇది కొంచెం ఎఫర్ట్ వేయాలి, దానికే ఇంత టైం వచ్చి కంఫర్టబుల్ అయి ఐఎమ్ ట్రైంగ్ టు. ప్రాబ్లం లేదండి, మీరు చాలా బాగా తెలుగు మాట్లాడుతున్నారు. అదే మమ్మల్ని చెన్నైలో వదిలేస్తే మాకేం అర్థం కాదు కూడా. సరే మీకు ఏ పోస్టర్ నచ్చింది ఇట్లా? నాకు టీజర్ ట్రైలర్ అన్నీ నచ్చాయి. పోస్టర్ ఏది నచ్చిందంటే టీజర్ దిస్ వన్ అండి, దిస్ వన్ అంటే సావిత్రి గారు లాగా ఆవిడ ఒక కంటితో నీళ్లు వస్తున్నాయి చూసారు, అది నాకు నచ్చింది. ఇది నచ్చింది, మిగతా ఆదిత్య ఏది నచ్చలేదు. నిన్నేమో శ్రీదేవి, ఈ రోజేమో సావిత్రి. ఓ నిన్న శ్రీదేవి ఆర్జీవి గారు అన్నారా? సుశాంత్ గారు అన్నారు. ఆర్జీవి గారు పెళ్లి చేసుకున్నారు మెగా ఆకాశం. దాంతో మీకు హార్ట్ అలా బ్రేక్ అయినట్టు అనిపించిందా? అరే ఈ ఏజ్ లో ఆర్జీవి గారు ఏంటి ఇలా అంటున్నారని? Appreciation, you will feel happy, no? Any age, anybody appreciates you. ముసలోళ్ళకి కూడా ఏమండి? ఆర్జీవి గారు, నేను just ఈ ఏజ్ మాత్రమే అన్నాను ఆర్జీవి గారు, ముసలోడు అని నేను అనలేదు, మిమ్మల్ని అనలేను కూడా. ఏజ్ ఇస్ జస్ట్ నంబర్. ఇప్పుడు సుశాంత్ గారు లైక్ ఇప్పుడు ఆన్ బోర్డ్ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. ఎమోషన్స్ కి కనెక్ట్ అవుతాం, కొన్నిసార్లు ఏడవడం కూడా మంచిదే అంటాం. సో ఈ ఫిలిం ద్వారా ఆ కంటతడి పెట్టి ఆడియన్స్ బయటకు వెళ్తారంటారా? 100%. అవునా? సో డియర్ మేఘా లాస్ట్ 45 minutes మీరు ఏడవలేదంటే మీ మనిషి కాదు. ఈ స్టేట్మెంట్ తో ఒకవేళ ఏడుపు రాకపోయినా గ్లిజరిన్ బాటిల్ తీసుకెళ్ళన్నా ఏడ్ చేసి వస్తారు మనిషి కాదన్నందుకు. నేను కట్నం తీసుకున్న వాళ్ళే అనుకున్నాను ఈ సినిమాకి ఏడని వాళ్ళు కూడా అంటారు. బట్ ఎస్, అంటే టీజర్ ట్రైలర్ చూస్తే కూడా అది అర్థం అవుతుంది. సో ఖచ్చితంగా కంటతడి పెట్టిస్తారని అర్థం అవుతుంది. 100%. అందుకే ఫస్ట్ పోస్టర్ మేము హింట్ ఇచ్చాం ఫస్ట్ పోస్టర్లోనే, గెట్ రెడీ టు క్రై అని. రైట్. సో మేఘా, నాకు తెలిసి మీరు కూడా చాలా సార్లు ఆ కంటతడి పెట్టాల్సి వచ్చి ఉంటుంది ఇక్కడ. అది న్యాచురల్గా వచ్చిందా, గ్లిజరిన్ వాడితే వచ్చిందా? Glycerin. వెరీ నో గ్లిజరిన్. Yeah, I won't simply cry. ఏమండి, ఇంత అందమైన అమ్మాయిని అన్నిసార్లు ఏడిపిస్తూ ఉంటే కొంచెమైనా బాధ అనిపించిందా అండి? ఇంత అందమైన ఆ అమ్మాయి తర్వాత ఆడియన్స్ బాధపడాలంటే ఇప్పుడు తప్పదు కదా. బట్ మీకేది టఫ్ అనిపించింది? చాలా వరకు ఎమోషనల్ సీన్స్ చాలా మందికి టఫ్గా ఉంటాయంట యాక్ట్ చేసేటప్పుడు. మీకు అలా ఏమన్నా ఉన్నాయో? అది కంఫర్ట్ లేదు, ఎమోషనల్ సీన్స్ నాకు యాక్చువల్లీ చాలా కంఫర్టబుల్. ఓకే. నాకు కామెడీయే ఐ థింక్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్, బికాస్ కామెడీకి టైమింగ్ చాలా ఇంపార్టెంట్, అది రైట్ రావాలి. సో ఫర్ మీ కామెడీ ఇస్ డిఫికల్ట్. ఓకే, ఎమోషనల్ ఈజీ. సో డియర్ మేఘా పర్ఫెక్ట్గా మీకోసమే. టైలర్ మేడ్ రోల్ అండి, Yes, టైలర్ మేడ్ రోల్ అది. షీ డజంట్ హావ్ టు ట్రై మచ్. ఓకే ఓకే, పర్ఫెక్ట్. బేసిక్ పర్సనాలిటీ కూడా అలానే ఓకే. మేఘాది. మీరు మూవీ చూడండి, దెన్ యు విల్ అంటే అండర్స్టాండ్. తను ఎమోషనల్, తను బేసిక్ రియల్ లైఫ్ లో కూడా ఎమోషనల్ అవుతూ ఉంటారా? ఎప్పుడైనా కొంచెం లేట్ అయితే షార్ట్ అరుణ్ కొంచెం ఏడిపిస్తే ఎప్పుడైనా ఎమోషనల్ అయిన సందర్భాలు he cannot make me cry. మీరు మాట్లాడుకుంటే మధ్యలో అవుతున్నారు. మీరు నా పక్కనే ఉన్నారు కాబట్టి. కాదు, అక్కడ చెప్తుందంటే ఇండైరెక్ట్ మీకు హింట్ ఇచ్చాడు, నన్ను అడగకుండా ఇక్కడ ఎందుకు అడుగుతున్నావు అని. ఓకే, ఇటు నుంచి ఇటు వెళ్తే ఇక్కడ ఆగిపోతున్నారు, అటు నుంచి అటు వెళ్తే అక్కడ ఆగిపోతున్నారు. నాకైతే బండి ఎక్కడైతే అక్కడే ఆగుతుంది. బట్ ఇద్దరు మాట్లాడుకుందాం అర్జున్ గారు, వీళ్ళు నాకు చెప్తూనే ఉన్నారు. మీరు చెప్పండి అర్జున్ గారు. సో డెఫినెట్గా ఇంతమందిని హ్యాండిల్ చేయాలి, ఒక సినిమాని హ్యాండిల్ చేయాలి. సినిమా అంటే సినిమా కష్టాలు వెనకాల ఉంటూనే ఉంటాయి. కానీ ఎప్పుడు ప్రొడ్యూసర్ని అడగాం విషయం, ఏమంటే మీకు ఏమన్నా కష్టాలు ఉన్నాయా అని డైరెక్టర్ని అడుగుతాం, యాక్టర్ని అడుగుతాం. సో నేను ఇవాళ ప్రొడ్యూసర్ని అడగాలనుకుంటున్నా. సో ఈ సినిమా వెనకాల మీకు ఏమన్నా సినిమా కష్టాలు ఉన్నాయా? సినిమా కష్టాలు సినిమా తీయలేము ఉంటాయి, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ సినిమా మేకింగ్. రైట్. బట్ ఏ ప్రొఫెషన్లో ఉండవు కష్టాలు అన్నిట్లో ఉంటాయి. సో దిస్ పార్ట్ ఆఫ్ గేమ్. రైట్. అండ్ కొంతమంది టీంలో కూడా కష్టపెట్టిన వాళ్ళు ఉంటారు. అలా కష్టపెట్టిన వాళ్ళల్లో ఇక్కడున్న ముగ్గురులో ఎవరైనా ఉన్నారా? కనిపించిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? సోమయాజులు ఆయన ముగ్గురు కష్టపెట్టారు, బట్ దట్ డజంట్ మీన్ ఎనీథింగ్. అంటే పార్ట్ ఆఫ్ ది గేమ్. గుడ్ టైమ్స్, బ్యాడ్ టైమ్స్ అన్నీ ఉంటాయి కదా, సినిమా మేకింగ్లో అన్నీ ఉంటాయి. సో ఫైనల్గా అవుట్పుట్ కోసమే కష్టం అంటారు. 3rd సెప్టెంబర్ రోజు మీకు తెలుస్తుంది. రైట్ రైట్. సో మీరు నమ్మే పాయింట్ ఒకటైతే ఉంటుంది కదా, ఖచ్చితంగా ఒక లైన్ మీ దగ్గరికి తీసుకొచ్చి మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి కాబట్టి. సో బలంగా నమ్మింది ఏంటి ఈ సినిమా పరంగా? ది ఎమోషనల్ కంటెంట్. ఓకే. ఇది సుశాంత్ అన్నట్టు లాస్ట్ 45 minutes ఏడవకపోతే మనిషి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఏదో లోపం ఉన్నట్టు, లోపల కూడా కళ్ళు సరిగ్గా పనిచేయనట్టు, మనసు సరిగ్గా పనిచేయనట్టు, ఏదో బ్రెయిన్లో ఏదో డ్యామేజ్ ఉన్నట్టు. He has lot of doctors in his family. He can give good recommendations also. నేను ఫ్రీగా చూపిస్తాను. దేవుడా తండ్రి, ఏడ్ చేయడం బెటర్ అండి దీనికంటే.
అండ్ కాదు నిజంగా అంటే కొంచెం ఆ 30 సెకండ్స్ ఆ 1.5 మినిట్ వచ్చిన ట్రైలర్లోనే ఆ ఎమోషన్ కనిపించింది. తను ట్రాక్ దగ్గర కూర్చొని మాట్లాడేటప్పుడు కానీ మీరు ఒకసారి 1000 మంది వచ్చి ఒకేసారి కథలతో పొడిచినట్టుంది ఆ డైలాగ్ కానీ చాలా ఇంటెన్స్ అనిపించింది. అంటే డెఫినెట్గా అది గుండె లోతుల్లోకి వెళ్తుంది అనిపించింది చేసేటప్పుడు. చేసేటప్పుడు కన్నా ఐ టెల్ యూ సంథింగ్ మోర్ రెలవెంట్. ఇప్పుడు యూజువలీ రిలేషన్షిప్స్ చూసారనుకోండి, ద టిండర్, బంబుల్, ఫేస్బుక్, వాట్సాప్ చాలా సూపర్ఫిషియల్గా అయిపోయింది. దెర్ ఇస్ నాట్ ఇంకా ఓ మన ఇద్దరం కలిసి ఎవరు ఒప్పుకోట్లేదు చచ్చిపోతాను నీకోసం నేను కోసెస్. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ స్టిల్ ఎగ్జిస్ట్స్ ఆర్ నాట్. యూనో నేను ద న్యూస్ దట్ కమ్స్ అవుట్ ఇస్ మొన్న ఇక్కడ గుంటూరులో ఒక అబ్బాయి వెళ్ళి అమ్మాయిని స్టాబ్ చేసేసాడు మల్టిపుల్ టైమ్స్ బికాస్ షీ టర్న్డ్ హిమ్ డౌన్ అండ్ షీ వాస్ చీటింగ్ ఆన్ హిమ్. ఐ థింక్ యూ రియల్లీ హ్యావ్ ఇట్లాంటి ఒక టైంలో యూ హ్యావ్ టు షో ఫిల్మ్స్ ఆర్ వాట్. ఇప్పుడు మనం సినిమాలు చూసి చాలా విషయాలు తెలుసుకుంటాం. క్యాన్సర్ అన్న ఒక విషయం యూ సీ ఫిల్మ్స్ అండ్ యూ గెట్ టు నో. అండ్ ఇప్పుడు బాహుబలి అనే సినిమా చూసిన తర్వాత యూ గాట్ టు నో ద హిస్టరీ ఆఫ్ వాట్ హ్యాపెండ్ అట్ దట్ పాయింట్, రైట్? సో వెరీ ఇన్ఫర్మేటివ్ ఆల్సో. ఇట్స్ నాట్ జస్ట్ మీడియం వేర్ మనం వచ్చాం చూసి వెళ్ళిపోయాం. ఫర్ దట్ మనకు ఫోన్లో ఉన్నాయి, దర్ సో మెనీ ద థింగ్స్ దట్ యూ సీ. మనం వెళ్ళి ఒక చోట కూర్చొని చూస్తున్నాం, యూర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్ కదా. సో ఇన్ దాట్ పర్స్పెక్టివ్ ఐ థాట్ ఇట్స్ నాట్ డెప్త్, ఇట్స్ అబౌట్ హ్యూమన్ రిలేషన్స్ ఆర్ వెరీ ఫ్రెజైల్. ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అన్నానంటే మీరు అఫెండ్ అయిపోయి ఇంక కలుసుకొని వెళ్ళిపోతారు. ఓకే, వీ డోంట్ హ్యావ్, బట్ ఇఫ్ యూర్ బీయింగ్ విత్ సంబడి దెన్ ప్రతిరోజు మనం తెలియదు కానీ మన తమ్ముడినో అన్నయ్యనో చెల్లెలనో అమ్మనో ఏదో ఒక మాట ఇచ్చిన యూ కీప్ థ్రోయింగ్ వర్డ్స్ అట్ దెమ్, యూనో వీ నెవర్ నో ఇఫ్ వీ హర్ట్ దెమ్ ఆర్ నాట్. సో అట్లాంటి విషయాలు తెలుసుకోవడానికి ఐ థాట్ ఇట్స్ అ గుడ్ వే టు పుట్ ఇట్ అవుట్ ఇన్ దిస్ ఫిల్మ్. ఇట్స్ నాట్ అబౌట్ డీప్ ఆర్ ఇంటెన్స్, ఇట్స్ అబౌట్ యాక్చువల్లీ స్టాపింగ్ అండ్ లుకింగ్ అట్ ఇట్. సూపర్ఫిషియల్గా మనం ఇలా చూడకుండా వాట్ ఆర్ వీ డూయింగ్ టు ది అదర్ పర్సన్ అని, అది నాకు చాలా నచ్చింది సినిమాలో. ఎస్పెషల్లీ అంటే ఇలాంటి ఫిలిమ్స్కి నాకు అర్థమైందంటే చాలా ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ కంటే ఎక్కువగా దీంట్లో ఎక్స్ప్రెషన్స్ క్యారీ చేస్తాయేమో ఎమోషన్ని అని అనిపించింది. అన్ని సినిమాలు యాక్చువల్ ఎక్స్ప్రెషన్స్ క్యారీ చేయాలండి. అందరూ సగం చీటింగ్ మ్యూజిక్ పెట్టేసి పంచ్ డైలాగ్ వేసేది చేస్తాను, బట్ ఆల్ ఫిల్మ్ షుడ్ బి క్యారీ. అలాంటి సినిమా చేయాల్సి వస్తుంది. నేను చేశాను, ఇది ఆల్ ఛానల్స్ అలా ఉండిపోతుంది. అయ్యో నేను చేశాను, చేస్తా కూడా. మరి నాకు డబ్బులు రావాలి కానీ మరి నేను కొనుక్కోదా మంచి బట్టలు, షూస్, కారు, ల్యాండ్. ఏంటంటే గోవింద గోవింద ఏడు కొండలు ఏసీ చేస్తా, నేను కూడా పాడాలి కదా. వెరీ నైస్. బట్ యా అంటే డైలాగ్ ఉంటే ఏంటంటే చెప్పడం కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, కానీ ఎక్స్ప్రెషన్స్ అనగానే కొంచెం డెఫినెట్గా దాంట్లో లీనమయ్యి సో ఇన్వాల్వ్ అయ్యి. మేఘా ఇస్ ఆల్సో ది అదర్ యాక్టర్. ఐ థింక్ విల్ హావ్. డూ యూ అగ్రీ ఆన్ ఇట్? ఏం చెప్తున్నారంటే సో డైలాగ్ లేకుండా ఎక్స్ప్రెషన్స్ తో అయితే ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది దానికోసం. డైలాగ్స్ అయితే దట్స్ ఈజీ టు ఓపెన్ యువర్ మౌత్ అండ్ సే వాట్ యువర్ ఫీలింగ్, బట్ when you're not saying anything to read, when people have to understand what you're feeling inside, you got to really bring it from inside. I feel for me నాకు డైలాగ్స్ యాక్చువల్లీ టఫర్ అనిపిస్తుందండి. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఎలా చెప్తాడు అని ఐ హ్యావ్ 100 వీడు ఎలా చెప్తాడు ఎలా, అన్లెస్ యూనో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ రన్నింగ్ ఇన్ యువర్ హెడ్. ఇట్స్ నాట్ జస్ట్ వచ్చాను ఇప్పుడు చెప్పెళ్ళిపోవడం. ఆ టైంలో ఆ పర్టికులర్ పాయింట్లో తినున్న మైండ్ సెట్కి ఎలా చెప్తాడు అన్నదే కదా కరెక్ట్గా చెప్పడం డైలాగ్. That is actually tougher for me because there I have too many options, confusions. Even Sushant knows that. That's when I really go to the director. నీకు ఏదో చెప్పండి నేను చేస్తాను. I want to put my mind. బట్ కానీ ఎక్స్ప్రెషన్స్ తో చెప్పాలంటే ఖచ్చితంగా అదే పాత్రలో ఉండాల్సి వస్తుంది కదా. కాదు, డైలాగ్స్ తో చెప్పినప్పుడు కూడా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాల్సిందే. I know ఇవ్వాల్సిందే. Different actors బట్ డైలాగ్ ఒకటి యూజ్ అవుతుంది. I'm just ఏమన్నారు? different actors have different approach and కరెక్ట్ True. I'm just trying to have a progressive discussion about it. రైట్. సో ఫస్ట్ లైక్ ఒక ప్రాజెక్ట్కి అంటే ఆండ్రూ గారిని తీసుకుని రావడం అనేది నాకు తెలిసి ఇది ఇంకా ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే అది ఒక 12th ఫ్లోర్కి వెళ్ళిపోయినట్టు. 12th floor కాదు సార్, 24th floor. బిగ్గెస్ట్ అసెట్ ఫర్ ది ఎంటైర్ ఫిల్మ్. అసలు కలర్ ఆఫ్ ది ఫిల్మ్ కంప్లీట్గా మారిపోయింది. దట్ ఈస్ ది బెస్ట్ డిసిజన్ వి మేడ్. ఇన్ఫ్యాక్ట్ మేము స్టోరీ అనుకున్నప్పుడు ఆండ్రూ గారు కాకుండా ఎవరితో మాట్లాడాలి, జస్ట్ ఆండ్రూ గారి దగ్గరికి వెళ్ళాము. ఓకే, లవ్ స్టోరీ అనకంటే బెటర్ ఎవరు చేస్తారు? సో మెనీ లవ్ స్టోరీస్ అండ్ నాకు ఇంకా డార్లింగ్లో విజువల్స్ బాగా గుర్తున్నాయి. సూపర్ విజువల్స్. ఆ సినిమాలో ప్రభాస్ ఇంకా చాలా బాగా కనపడతారు కంపేర్ టు రిలేటివ్లీ. కాజల్ చూడు, మీరు కాజల్ని చూసారు, ఆయన ప్రభాస్ని చూసారు. అవునా? నేను మాత్రం బ్రహ్మానందం గారిని చూసాను. ఆయన చూసినట్టున్నాను ఎక్కువగా. ఓకే, బట్ మా ఫిల్మ్ గోవాలో షూట్ చేసాము. పోర్షన్ ఆఫ్ ఇట్ ఇస్ షాట్ ఇన్ గోవా. సో విజువల్లీ రస్టిక్ సైడ్ ఆఫ్ గోవా ఎక్స్ప్లోర్ చేసాము. సో దట్ వాజ్ ఆల్సో సుశాంత్. ఐ థింక్ సుశాంత్ కెన్ ఆన్సర్ బెటర్ రిగార్డింగ్ ది లొకేషన్. ఓకే. సో ఎక్కడెక్కడ జరిగాయండి? వి షాట్ ఇన్ గోవా అండి. ఓకే.
అండ్ వి షాట్ ఆమని ఉంటే సాంగ్ అనే రోడ్, అది ఘాట్ రోడ్. అక్కడ ఇన్సూరెన్స్ కూడా లేదు. ఆల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆ రోడ్ మీద యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ కూడా ఇవ్వదు. Oh my ఆ రోడ్ మీద వి షాట్ అన్నట్టు. ఇట్ వాజ్ అ ప్రిటీ రిస్కీ రోడ్ టు షూట్. Oh my god, I didn't know this. తెలిస్తే చేయకపోయేవాడు. కానీ యాక్చువల్లీ బైక్ వెనకాల నాకు కూడా bike కూర్చోదు, అలవాట్లేదు. ఓకే ఓకే, నిజంగా చాలా మందికి అలవాటు ఉండదు. Thank god. ఐ రోడ్ ద బైక్ బాగుందయ్యా. నేను రిస్క్ తీసి బండి నడిపి కెమెరా కట్టించుకొని అందరినీ తీసుకు అంటే మీరు బైక్ బాగా నడపగలుగుతారని బలంగా నమ్మారు వాళ్ళు. సో యువర్ No, 2 days continuously driving bike is not easy. కరెక్ట్ కరెక్ట్. And that too, that's a ghat road. And దట్టు మళ్ళీ with a pillow rider. 2 రోజులు వాచిపోయింది పాపం. నో ద థింగ్ కాదు, ఏది ఈ ఫిలిం కి సంబంధించి బాగా మెమరబుల్ గా ఉండిపోతుందంటే మీరు ఇదే చెప్తారా? నో యాక్చువల్లీ ద హోల్ కోవిడ్ లో స్టార్ట్ చేసాం కదా, ప్రతిరోజు వాజ్ వార్. నిజంగా అండి, కోవిడ్ లో it was not easy. మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలేమో. ఆ టైంలో డబ్బులు ఉన్నవని దాచేసుకుందాం మనం, అమ్మో తర్వాత ఏమవుతుందో తెలియదు, లాక్డౌన్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలియదు, అంటే ఇంకెన్ని లాక్డౌన్స్ అవుతాయో తెలియదు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. కానీ డబ్బులు తీసుకొచ్చి పెట్టి ఒక సినిమా చేద్దాం, మంచి సినిమా ఇద్దాం అని అనుకున్నారు. చూసారా, గ్రేట్ అసలు. ఎందుకు అంత రిస్కీ అంటే మీరు విజువల్స్ చూసినప్పుడు అర్థమవుతుంది. నాకు యాక్చువల్లీ సుశాంత్ తను రెక్కీ చేసి వచ్చి లొకేషన్ ఉంది, దర్ ఇస్ గోవా నుంచి ఒక 3 hours వెళ్ళాలి కదా, ఒక మహారాష్ట్ర బార్డర్ లోపలికి వెళ్ళాలన్నమాట. ఇట్ ఈస్ అంటే మీకు చుట్టుపక్కల ఏమి 3 hours రోడ్ బై రోడ్ అండ్ రోడ్ ఎలా ఉంటుందంటే అసలు డబుల్ రోడ్, సింగిల్ రోడ్ అండ్ సగం రోడ్ ఉండదు. సో వీ హ్యాడ్ టు గో దేర్ అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది వై వీ వాంట్ టు షూట్. యూ విల్ సీ ద విజువల్స్. ఐ నెవర్ సీన్ అ డ్యామ్ లైక్ దట్. అసలు మేము ఎంత 3 minutes చూపించగలిగాం, ఒక ఇంతవరకు చూపించగలిగాం. ఐ విష్ వీ కుడ్ హ్యావ్ షాట్ మచ్ మోర్. ఇంకొక 2 పాటలు కూడా తీసుంటే అంత స్పేస్ ఉంటుంది. సో దానికి ఫలితం వస్తే ఇంకా అది ఇష్టంగా మారుతూ ఉంటుంది కదా. ఐ విష్ 3rd September చాలా చాలా మంచి బిగ్గెస్ట్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ మనం కృష్ణకాంత్ గారి గురించి కూడా మాట్లాడుకోవాలి డెఫినెట్గా. బికాజ్ పాడుకునే పాటలు రావట్లేదు అనుకుంటున్న రోజులో ఇలాంటి సాహిత్యం ఇచ్చే వాళ్ళందరూ కూడా, అంటే లిరిక్ రైటర్స్ అందరూ కూడా చాలా అమేజింగ్గా, శాస్త్రి గారు కానీ ఇప్పుడు ఆ తర్వాత వచ్చే ఇప్పుడు న్యూ జనరేషన్ కానీ అమేజింగ్ రైటింగ్ అసలు, అందులో కృష్ణకాంత్ ఒకరు. సో ఆయనకి ఫస్ట్ అప్రోచ్ అయింది ఎవరు సజెస్ట్ చేశారు? హరి గారా లేకపోతే? ఐ లవ్ జెర్సీ అండి. ఓకే, జెర్సీలో ప్రతి పాట ఐ జస్ట్ లవ్ ఇట్. తగలగా మేఘమే. నేను ఆ సక్సెస్ మీట్ చేసేటప్పుడు కృష్ణకాంత్ చూసి నేను ఎమోషనల్ అయిపోయాను. లైక్ సో అందుకే అన్ని పాటలు ఆయనే రాశారు ఇందులో, ఏ పాట. ఇంకొక సర్ప్రైజ్ ఉంది నేను థియేటర్స్లో, ఆ సాంగ్ అయితే లిరిక్స్ అది చంపేశాడు అసలు. వావ్, ఇది 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 ఎలా ఉందంటే వినిపించినట్టు కొంచెం అలా హింట్ ఇవ్వనట్టు ఇచ్చారన్నమాట. ఇంటర్వ్యూ అంటే అదే కదా, మొత్తం చెప్పేస్తే 3వ తారీఖు ఏం చేస్తారు చెప్పండి వాళ్ళు థియేటర్కి వెళ్ళి? వద్దు, వాళ్ళకి అలానే చెప్పాలి. అండ్ పైగా ఇంకోటి, ఫీల్ గుడ్ ఫిలిమ్స్ థియేటర్స్లో చూస్తేనే ఆ ఫీల్ వస్తుందండి. నేను అంతమంది మధ్య మీరు థియేటర్స్ని మిస్ అయ్యారు అది ఇన్ని రోజులు. ఇప్పుడు మళ్ళీ అఫ్కోర్స్ పూర్వ వైభవం అనేది వచ్చింది, మళ్ళీ సినిమాలు వస్తున్నాయి, సక్సెస్ అవుతున్నాయి. అండ్ డెఫినెట్గా కానీ థియేటర్ నుంచి సినిమా అలా కొంచెం దూరం. ఇప్పుడు మేము రీచ్ అయ్యేది ఆడియన్స్ దగ్గరికి థియేటర్స్ అనండి. ఎంత వాట్ ఎవర్ వాళ్ళు ఓటీటీలో చూసినా దీంట్లో చూసినా వాళ్ళు కూర్చొని శ్రద్ధగా, మీరు 2 hours మనం ఇంట్లో చూసినా అలా చూడం, రీచ్ అయ్యేది ఆడియన్స్ దగ్గరే. దట్స్ హౌ మేమేం చేసామని వాళ్ళకి తెలుస్తుంది. థియేటర్స్ లేకుండా రీచ్ అవ్వడానికి వీ డోంట్, పునాదులు ఎవరు లేరు దట్ ఓ ఫలానా యాక్టర్ వాళ్ళ అని ఏం లేదు కదా. సో వీ నీడ్ థియేటర్స్ ఫర్ దెమ్ టు సీ అండ్ దట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ వీ హ్యావ్. ఇప్పుడు ఒక టిపికల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అవుటింగ్ ఏం చేస్తారు? దే కాంట్ డూ టూ మచ్. ఏం అనుకున్న బడ్జెట్కి వారానికి 2 సినిమాలు అంతకనే. సో దట్ ద కల్చర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దానికి థియేటర్లో రావాలని అనుకున్నాం. అర్జున్ గారికి యాక్చువల్లీ థ్యాంక్స్ చెప్పాలి. ఇట్లాంటి టైంలో విత్ అస్ సినిమాకున్న హైప్కి ఆయన ఓటీటీకి అమ్మేసి చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు, ఆయన మనీ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఓన్లీ థింగ్ హీ సెడ్ వాజ్, నేను ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా ఒక సినిమా చేస్తున్నాను, ఒక నిర్మాతగా నా సినిమా థియేటర్లో పడాలి, జనాలు నేను సినిమా చూసాను, నాకు నమ్మకం ఉంది జనాలు వస్తారు రానివ్వండి. యాక్చువల్గా నా పర్సనల్ అబ్జర్వేషన్ ఏంటంటే రీసెంట్గా జాతిరత్నాలు రిలీజ్ అయింది. సో అది థియేటర్లో చూసాను, చాలా బాగా అనిపించింది. అంటే ఎంజాయ్డ్ విత్ ఎవ్రీవన్ కదా, చాలా రోజుల తర్వాత అసలు అంతా నవ్వి ఇట్ వాజ్ నైస్. అండ్ దెన్ అదే సినిమా మన ఓటీటీలోకి వెళ్తే అంత మంచి రెస్పాన్స్ రాలేదు. అలాంటి మంచి సినిమాలు కూడా ఓటీటీలోకి వెళ్ళడం వల్ల దాని ఫ్లేవర్ తగ్గిపోతుంది. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్ డిఫరెంట్ అని అర్థమైపోతుంది. రీసెంట్గా ఎస్ఆర్ కళ్యాణ మండపం అది థియేటర్లో మంచి మంచి బిజినెస్ చేసింది. వాళ్ళు చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంకొక యాక్టర్ ఎవరైతే ఉన్నారో వారి గురించి నువ్వు కూడా హెల్ప్ చేయి అండ్ నీ పోస్టర్ లేవని ఫీల్ అవ్వకు అని మీరు అంటే నాకు ప్రకాష్ రాజ్ గారు చెప్పింది నేను చెప్పాను అంతే.
అంతకన్నా ఏం లేదు. సుశాంత్ గారు మధ్య మధ్యలో నవ్వుతున్నారు ఇప్పుడు. అది నవ్వటం తప్ప ఏంది? నేను కమెడియన్ లా కనిపిస్తున్నానా లేకపోతే ఆయనకి సిచ్యువేషన్ కామెడీగా కనిపిస్తుంది. లేదు, దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ డిస్కషన్. ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు కూడా అబ్బాయి ఎందుకు కనిపిస్తున్న టీజర్ అంటే, నేను నవమన్మధుడు అని ఒక సినిమా చేశానండి ధనుష్ గారితో తమిళ్లో. అట్లీస్ట్ ఇక్కడ ఎక్కడో అర్జున్ కనిపించాడు. అది సినిమా వచ్చేంత వరకు నేను ఉన్నానో లేనో తెలీదు. యూనో దట్స్ ఆఫ్ అండ్ దట్ ఈస్ రియలీ హౌ ఇట్ ఇస్. అట్లా ఏం చెప్పడానికి ఏం లేదు. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే ఆయన డబ్బులు చేసుకోవాలి. ఆయనకి వాట్ ఎవర్ హీ ఫీల్స్ ఇస్ రైట్ హీ విల్ పుట్ ఆన్ స్క్రీన్. యూనో హీస్ our job is to go and act. Marketing and sales and how it goes to distribution, even it's a different thing where we should But not put Arjun is a very nice talent అండి. ఓకే. I think అండ్ తనకు కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ రోల్ ఉందని అనిపించింది. అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఇంపార్టెన్స్, ప్రెసెన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యంలో విజయ్ దేవరకొండ ఎంతసేపు ఉన్నాం అనేది కాదు, ఉన్నంతసేపు ఏం చేసాం Yeah, it's about how much, even if your role is 2 minutes, you can, like in Bajirao Mastani, Priyanka Chopra's that one line she took all the power in the film. So it doesn't matter if your role is you're throughout or you're there for 2 minutes. How good you can do in those 2 minutes. నేను కూడా గర్డువేగా చేశాను. సరే అండి, ద ఫిల్మ్ కేమ్ అండ్ there was not a lot of దాని తర్వాతే కదా మారుతుంది. కరెక్ట్. అండ్ నాకు తెలిసి ఈ టీంలో అందరికంటే ఎక్కువగా సైలెంట్గా ఉండేది మేఘానేనా అండి, అంతేనా? మీరు మాట్లాడించకపోతే సైలెంట్ గానే ఉంటారు. నార్మల్గా సెట్లో ఎవరైనా మాట్లాడిస్తూ ఉంటారా? మీరు approach అయ్యి మాట్లాడితే I talk to you. మాతో అయితే మీరు నాకు అనిపించింది ఏంటంటే మీరు కొంచెం సైలెంట్ గా ఉంటారు Yes, వీళ్ళందరికీ. నేను చాలా observe చేస్తాను. I అదే try and hear అబ్జర్వ్ what చేస్తారు. people సో are మీరు అదిత్లో అబ్జర్వ్ చేసింది ఏంటి? I mean, obviously చాలా talkative and నాకు చాలా ఏళ్ళ నుంచి ఫ్రెండ్ అండి. ఏమండి అది ఆవిడ క్వశ్చన్, ఆవిడ ఆన్సర్. మీరు ఇట్లా అడిగితే ఏం చెప్పేది ఏంటో నా భయం. అయితే అయింది, అది ఆవిడ ఆన్సర్, ఆవిడే చేయాలి. మామ ఆవిడ ఎగ్జామ్ కూడా మీరు రాసిస్తే ఎలా? నో నో నో, మీరు అలాంటివన్నీ వినకండి, ప్రాబ్లం లేదు. మీరు నిర్మోహమాటంగా నిర్భయంగా చాలా ఎమోషనల్. అంటే ఒక కళాకారుడిగా He reacts without thinking it. He's emotional, so he just reacts, and then he thinks after he reacts. Oh my God. అట్లీస్ట్ సమ్వేర్ ఐమ్ థింకింగ్ నో. After reacting. సమ్వేర్ ప్రాసెస్. ఒక యాక్షన్ అయిపోయిన తర్వాత మీరు రియాక్ట్ అవుతారు అంటున్నారు, ఓకే. బట్ ఎక్కడో చోట ఆలోచిస్తా అంటున్నారు ఆయన. ఇంకేదైనా మాకు తెలియని విషయాలు అర్జున్ గారి గురించి ఆలోచిస్తున్నారు? He's very silent, chala silent, but he knows to get exactly what he wants. He'll get that done. Task. He's a task not master. He's a task mother. ఓకే ఓకే. ఆయన సైలెంట్ గా ఉండి అబ్జర్వ్ చేసి ఎక్కడ ఏం జరుగుతుంది చూసి ఏం కావాలనేది అక్కడికి వచ్చి చెప్పేసి వెళ్ళిపోతారు అంతే. Correct గా తీస్తారు. సో యా, మేఘ సుశాంత్ గారి గురించి ఆయనలో ఏం అబ్జర్వ్ చేశారు మీరు? Don't laugh. ఆయన for ప్రొఫైల్ everything. He's doing this to me. మీరు నిజమే చెప్పాలి. Nijame, మాకు whatever తెలియదు. you see, Sushant is very easy. What he feels, he tells you Deliver, exactly how he okay. feels. So there's nothing to guess. Oh my God, is he thinking this? Is thinking. If he feels something, it's very easy to tell him, or he'll also tell it to you. So there's no. ఓకే. What you see is ఆయన what you లోపల get. ఏమీ దాచుకోరు అండ్ వేరే రెండు ట్రాక్స్ ఉండవు అని చెప్తున్నారు, Yes. అంతేనా మీరు? సూపర్. సో ఎస్, డెఫినెట్గా మీరు అనుకున్న స్టోరీని కెమెరా ముందు వాళ్ళు పర్ఫామ్ చేస్తూ ఉంటే ఆ డైరెక్టర్కి లోపల ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. సో మేఘా చేసేటప్పుడు అండ్ మీరు కట్ చేయని సీన్, కట్ చెప్పని సీన్ ఏదైనా ఉందా? కట్టు కూడా చెప్పడం మానేసేయాలని సినిమాటిక్గా చెప్పడానికి బాగుంటుంది కానీ బట్ నో షీస్ డన్ 100%. అంటే యూ కాంట్ ఇమాజిన్ ఎనీవన్ ఎల్స్, ఈవెన్ అదిత్ ఆల్సో. ఓకే. మేఘా అండ్ అదిత్ చంపేశారు ఈ సినిమా, ఇంకో లెవెల్. ఇంతకంటే బెస్ట్ కాంప్లిమెంట్ ఏం కావాలండి? నో కాదండి, ఇప్పుడు మేము చేయడానికి డైరెక్ట్ ఎనీ ఫిల్మ్ డైరెక్టర్ ఓన్లీ డైరెక్టర్స్ రైట్. తను ఎగ్జాక్ట్ తను చెప్పినట్టు ఏం కావాలో చెప్పేస్తాడు. ఇట్స్ వెరీ క్లియర్ ఆన్ వాట్ హీ వాంట్స్, రైట్. వాట్ హీ వాంట్స్ అండ్ హీ గివ్స్ యూ ద స్పేస్. దెర్ ఇస్ నో ప్రెషర్. ఇన్ఫ్యాక్ట్ ఒక చాలా టఫ్ సీన్ ఒకటి సినిమాలో ఉంటుంది, అది మీరు చూసినప్పుడు యూ విల్ నో వాట్ ఐమ్ టాకింగ్ ద సెకండ్ హాఫ్. ఒక హాఫ్ డే చేయాల్సిన సీన్ వచ్చింది, బాగుంది. హీ ఫినిష్డ్ ఇన్ అబౌట్ 1.5 to 2 hours ఫినిష్ చేసేసి ఇంకా అయిపోయిందంటే అయిపోయింది అంతే. ఓకే. ఇంకా టైం ఇంకా తీయాలి. నో, దిస్ ఇస్ వాట్ హీ వాంట్స్, హీ షాట్ ఇట్, హీస్ డన్. సో దట్ వే వెరీ కంఫర్టబుల్ టు వర్క్ విత్. ఎందుకంటే ఇంకోటి హైలైట్ ఏంటంటే ఈ స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి 15 minutes టైం ఉందండి. ఆ 15 minutesలో మేము సీన్ కంప్లీట్ చేసాం.
ఇక అందరము క్రూ టికెట్లు తీసుకొని ట్రైన్లో ఎక్కేసాము. రైట్. ఆ నెక్స్ట్ రైల్వే స్టేషన్లో దిగాము. ఓకే. ఆ 15 మినిట్స్ షూట్ చేసాము. మళ్ళీ అక్కడి నుంచి వచ్చే ట్రైన్ ఎక్కాము. ఇక్కడ మళ్ళీ ఇంకో 15 మినిట్స్ సీన్ కథ. వావ్. అండ్ చాలా ఫాస్ట్ గా డిఓపి ఉంటేనే అవుతుంది ఖచ్చితంగా. Yeah, ఎంత and అనుకున్నా no, ఏమనుకున్నా no, కెమెరా that will మోసేది happen వాళ్ళు. only if the whole team is synchronized. True. నేను మేఘా షూట్ చేస్తా. ఐ స్టిల్ రిమెంబర్ యాక్చువల్లీ మేము ఏదో స్టింగ్ ఆపరేషన్ చేస్తున్నట్టు యూనో అక్కడ ఉంది ఇక్కడ ఉన్నాం. There was one rush. ఇట్ వాజ్ గుడ్ అడ్రినలిన్ రష్ గొరిల్లా కైండ్ ఆఫ్ మేకింగ్. బట్ ఇప్పుడు అలా చేయాలంటే ఎవ్రీబడి షుడ్ బి ఇన్ సింక్. యూనో వి షుడ్ బి రెడీ టు ఫేస్ ద సిచ్యువేషన్ అండ్ యూనో పుట్ యువర్ సెల్ఫ్ దేర్ అండ్. బట్ డిఓపి గారు ఆల్సో డెఫినెట్లీ ఆండ్రూ గారు ఇస్ రియలీ ఫాస్ట్. అండ్ డెఫినెట్ గా కెమెరా పట్టుకోవాలి, వేయాలి, లైటింగ్ చూసుకోవాలి, అంతా కంప్లీట్ గా కదా. హీస్ ఆయన బ్యాక్ బోన్ అండి. ఆయన ఉన్న ధైర్యం మీదే మేమంతా ఇంకా. అండ్ చాలా చిల్ కదా అసలు ఆండ్రూ గారు. లైక్ నాకు అనిపిస్తుంది ఎంత కూలెస్ట్ డిఓపి అంటే. ఆయన ఇంతవరకు మొత్తం సినిమాలో ఒక్కసారి కూడా అరే అనడం కూడా రాదు. మనం టెన్షన్ పార్టీ. ఆయన అసలు మామూలుగా ఏం జరిగిన calm, very calm and cool. He was the right senior. ఎప్పుడు చెప్తారు కదా, seniors should lead the way అన్నట్టు. He was, yeah. రైట్. అండ్ మీ పేరు టైటిల్గా వస్తుంది. అండ్ డెఫినెట్గా మీకు చాలా సినిమా అంతా మీకు స్పెషలే కాదనట్లేదు. బట్ ఈ ఫిలింని తలుచుకోగానే మీకు గుర్తొచ్చే ఆ సీన్ ఏంటి? ఆల్ టైమ్ మెమరబుల్, ఆల్ టైమ్ ఫేవరెట్. డోంట్ రివీల్ ది స్టోరీ. నాకు యాక్చువల్లీ చాలా ఫేవరెట్ సీన్స్ ఉన్నాయి. బట్ ఈ చెప్పినాను కదా దట్ 15 minutes అది నాకు ఫేవరెట్ బికాస్ ఆ రష్ ఇట్ వాస్ లైక్ రియలీ నైస్. బికాస్ ఐ డోంట్ థింక్ వీ కెన్ షూట్ దట్ ఎంటైర్ థింగ్. నాకు చాలా డౌట్ పెద్ద సీన్. I was like, how are we going to do? I kept asking Sushant and Andrew sir like how. But then somehow it was I think one of the things I'll always remember about this film. రైట్. అండ్ ఎస్పెషల్లీ తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ అంటే నార్మల్గా ఇది డియర్ మేఘా అని టైటిల్తో వస్తుంది. అండ్ ఖచ్చితంగా మేఘా చుట్టూ అల్లుకున్న ఇది story హీరోయిన్ అని ఓరియంటెడ్ అనిపిస్తుంది. సినిమా కాదు, హీరోయిన్ చుట్టూ అల్లుకున్న సినిమా అంటున్నాను నేను. అందంగా చెప్పారు. సో అఫ్ కోర్స్ కాదండి, అది తెలుగులో చెప్పారు అంతే. అంటే నాకు ఏంటంటే లవ్ స్టోరీ అంటే ఇప్పుడు అమ్మాయి పోస్టర్ పడింది అనుకోండి, ఉమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్ ఉమెన్ ఓరియంటెడ్ లవ్ స్టోరీ అవుద్ది. ఇద్దరు ఆడవాళ్ళ మధ్య జరిగిన లవ్ స్టోరీ. ఆడ మగ జరిగింది. ఇప్పుడు ఎలా ఉమెన్ లవ్ స్టోరీలో ఉమెన్ కి మాత్రమే కదా, లవ్ అంటేనే ఇద్దరు ఉంటారు కదండి, అబ్బాయి ఉండాలి, అమ్మాయి ఉండాలి ఖచ్చితంగా. అమ్మాయి కూడా ఉండొచ్చు. అదే ఈ సినిమాలో లేరు కదా అని ఈ ఫిల్మ్ గురించి నేను అమ్మాయి ఉంటే అప్పుడు అది విమెన్ ఓరియంటెడ్ లవ్ స్టోరీ. అమ్మాయి అబ్బాయి ఉన్నప్పుడు ఇట్స్ లవ్ స్టోరీ అని అంటున్నాం మేము. అంటే ఇది మేఘా అరుణ్ లేదు కాబట్టి మేఘా అన్నారు కాబట్టి. ఇప్పుడు మీరు లెటర్ రాస్తే డియర్ మేఘా అరుణ్ అని నేను రాయండి. నేను one second, I think it's about time people change. It's not about heroine oriented, hero oriented. Story should be the hero. Correct. So I think it's time we all started looking at story as the hero. మీరే ముందుండి ఈ మూవ్మెంట్ మూవ్ అవుతే మిగతా యాంకర్స్ వాళ్ళందరూ తెలుసుకుంటారు. యు ఆర్ ద బ్రిడ్జ్ బిట్వీన్ us and the public. You should get it right. ఓకే. లెటర్స్ ఉన్నాయి ఆ టైం. లెటర్స్ అదే డియర్ అని రాసిన లెటర్. ఎక్సెల్ షీట్లు అడగండి. ఉన్నాయా అంతుందా స్టోరీ? ఓకే. స్కూల్లోనే లెటర్స్ మధ్యలో లెటర్స్ ఎక్కడ చూసాం మనం? ఈమెయిల్సేగా డిఎంస్. డియర్ అని రాయలేము అప్పుడు, మొత్తం ఈ మధ్య స్టిక్కర్స్ అయిపోయాయి మళ్ళీ. ఇప్పుడు డియర్ అని అఫీషియల్ ఈమెయిల్స్ కూడా అదే రాస్తున్నారు. డియర్ సార్ అని అలానే స్టార్ట్ చేస్తున్నారు. అఫీషియల్స్ అందరికీ అలా. సో డియర్ ఎవ్రీబడి సేస్ డియర్ నౌ. సో డియర్ అని ఇప్పుడు మీరు లవ్ లెటరే కదా సార్ అప్పుడు మొదలు పెట్టింది రాసి? అప్పుడు స్కూల్లో ఎక్సెల్ ఎక్కడ ఉన్నాయి? స్కూల్లో. ఇక్కడైతే నాకు తెలిసి డియర్ 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 అని అంటే ఇప్పుడు సినిమా వచ్చింది టైటిల్తో. బట్ నాకు తెలిసి లెటర్స్ అయితే లెటర్స్ కాదు, వాట్సాప్లో వచ్చి ఉంటాయేమో నాకు తెలిసి. ప్రపోజల్స్ అలా ఏం లేదా అండి? ఐ మీన్ మేబీ ఇప్పుడు డిఎమ్స్లో, బట్ స్కూల్ కాలేజ్లో అన్నీ లేదు. స్కూల్ కాలేజ్లో ఇంత అందమైన అమ్మాయికి ఎవరు ప్రపోజ్ చేయలేదు, లెటర్స్ ఇవ్వలేదు. డియర్ అని రాయలేదండి. అది ఒక్కటే తీసేసి ఓకే ఓకే. మీరు మన వదిలేండి ఎందుకండి. లేదు, మీ ఆన్సర్ కోసం చాలా మంది అమ్మాయిలు వెయిట్ చేస్తున్నారు. మీ ఇన్స్టాగ్రామ్లో ఈ ఒక్క ఆన్సర్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫీమేల్ ఫాలోయింగ్ ఎంత ఉండాలి ఎంత ఉండకూడదు అని. ఈ ఫాలోయింగ్ వద్దురా బాబు మనకి. అందరూ ఇప్పుడు ఓకే. ఎనీవే డియర్ అని నేను ఎవరిని పిలిచానా? నేను ఎవరిని పిలవాలనా? ఎవరిని పిలుస్తారు, ఎవరిని పిలవాలని అనుకుంటున్నారు? ఏమన్నా పిలిచే ప్రాసెస్లో ఉన్నారా?
ఆల్రెడీ పిలిచాడండి డియర్ మేఘా అని. ఏమండి నేను పిలిచిన పలుకే అది డియర్ మేఘా. అది మీరు సినిమాలో పిలిచారు, మేము రియల్ లైఫ్ నేను రియల్ లైఫ్ లో నిజంగా ఇప్పుడు నిజంగా డియర్ అని ఎవరైనా పిలవాలనుకుంటున్నా అంటే ఆడియన్స్నే పిలవాలనుకుంటున్నాను. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ మీ, ఐ నాట్ ఏబుల్ టు థింక్ ఎనీథింగ్ బియాండ్ మై ఫిల్మ్స్ బికాస్ వన్ డే హ్యాడ్ ఎ రియలైజేషన్, ఎవరో తెలియని మనిషి ఎందుకు నా మొహం చూసి నన్ను ఫాలో అయ్యి నాకు ఫ్యాన్ అయ్యి అన్న నువ్వు రావాలని ఐమ్ జస్ట్ హంబుల్డ్ బై ద లవ్, యునో రైట్. I just want to go and see how he enjoys the film. What else can I give? You know, how else can I? ఇప్పుడు బాహుబలి చేసేసారు, ఓకేనా, everybody is looking at us. In the smaller scale, what are we doing? Maybe we can't do the budget. What are we doing in terms of scripts? You know, that is where my dear is really right now. All is well. ఐ విష్ సెప్టెంబర్ 3 అది అందరికీ జాయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ మీ ప్రొడక్షన్ నుంచి కూడా మరిన్ని మంచి సినిమాలు రావాలని కోరుకున్నాను. అండ్ దానికి వారధిగా ఈ సినిమా ఉండాలని కోరుకున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. 3rd of September మళ్ళీ కలుద్దాం. అండ్ అప్పుడు పార్టీ చేసుకోకండి ప్లీజ్, తర్వాత చేసుకుందాం ఇంటర్వ్యూ అయిపోయాక. సక్సెస్ మీట్ లో పార్టీ ఇంటర్వ్యూ అయిపోయాక చేసుకుందాం అండి ప్లీజ్. తర్వాత దొరకండి. సో విన్నారు కదా డియర్ మేఘా ఫిలిం గురించి ఆ టీం చెప్పిన విశేషాన్ని. ఈ ఫిలిం సెప్టెంబర్ 3 థియేటర్స్ని హిట్ చేయడానికి మీ అందరి ముందుకు వచ్చేసింది. ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీని చూడాలంటే ఖచ్చితంగా డియర్ మేఘా రిలీజ్ అయిన థియేటర్స్లోకి మీరు వెళ్ళాల్సిందే. అయితే ఇది వాళ్ళు చూడాలి వీళ్ళు చూడాలి అనేది ఏం కాదండి, అందరూ చూడొచ్చు. సో ఫ్యామిలీతో చూడొచ్చు, మీ ఫ్యామిలీతో వెళ్ళండి. ఒక మంచి ఫీల్ గుడ్ ఫిలిం చూసిన ఎక్స్పీరియన్స్ మీకు ఇస్తుంది ఈ ఫిలిం. సో ఖచ్చితంగా చూస్తారని ఆశిస్తున్నాను అండ్ బిగ్గెస్ట్ సక్సెస్ని ఇస్తారని ఆశిస్తున్నాను. దిస్ ఈజ్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.